బ్రో మనం చూసాం రీసెంట్‌గా కుప్పంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒక మహిళని చాలా చిత్రహింసలు పెట్టి వేధించిన ఒక గ్యాంగ్, ఒక ఫ్యామిలీ అని చెప్పొచ్చు. మరి వాళ్ళంతా చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సో, దీనిపైన గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు గారు కూడా ఆవిడకి ఫోన్ చేశారంట. అసలు ఏం కన్వర్జేషన్ సో జరిగింది? స్వయంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, వాళ్ళే వాళ్ళతోని మాట్లాడాలి, వాళ్ళే వాళ్ళ సమస్యలు తీర్చాలని కాకుండా స్వయంగా మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సీఎంఏ స్వయంగా మహిళకు ఫోన్ చేసి ఆయన ధైర్యం చెప్పడం కావచ్చు, పరామర్శించడం కావచ్చు, మీరు ఏమి అధైర్యపడకండి, భయపడకండి, మీకు ఎప్పుడు కూడా ప్రభుత్వం అండదండలు ఉంటుంది, మీ పిల్లల చదువులు కూడా మేము చూసుకుంటామనే విధంగా ఆ మహిళకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చెప్పడం జరిగింది. అయితే చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఎవ్వరూ కూడా ఊహించని ఒక అమానుషమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే అప్పు తీర్చలేదని ఒక మహిళని ఊర్లో ఒక చెట్టు కట్టేసి ఎంత దారుణంగా కొట్టారో ఖచ్చితంగా ఇలాంటివి చూసినప్పుడు ఇంకా మానవత్వం ఎక్కడ ఉంది అని ప్రతి ఒక్కరికి కూడా ఒక చీదరింపు అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇలాంటి సంఘటనలు ఇంకా కూడా జరుగుతున్నాయా? అప్పట్లో మనము పాతకాలంలో కానీ సినిమాల్లో ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సినిమాలో చూసి అందరం కూడా అంటే ఆ ఒక సీన్కి కనెక్ట్ అయిపోయి చాలామంది కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. కానీ రియల్ లైఫ్లో కూడా ఈ విధంగా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇంకా కూడా కులాల వారీగా వాళ్ళకు నీళ్లు సపరేట్ అని చెప్పేసి, లేకపోతే మీరు నడిచే దారి సపరేట్ అని చెప్పేసి ఇంకా కూడా చాలామంది ఈ విధంగా ఉన్నారు. కాకపోతే వెలుగులోకి రాక ఇంకా మా గ్రామాలని మరుగున పడిపోయి అవి ఇంకా అదే విధంగా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ కూడా అదే విధంగా అనమాట, ఆ మహిళ అప్పు తీర్చలేదని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు చెట్టు కట్టేసి దారుణంగా కొట్టారు. సో నిన్ననే ఆల్రెడీ మనకు నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టారు. ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశామని కూడా ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు మాత్రం మనకు సిబిఎన్ గారే స్వయంగా ఆ మహిళకు ఫోన్ చేసి, ఓకే అమ్మా, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నువ్వు బాధపడకు, అధైర్యపడకు, ఖచ్చితంగా నీ మీద ఎవరైతే ఈ విధంగా చేశారో అరెస్ట్ చేశాము, ఇంకా కూడా కఠిన చర్యలు తీసుకోమని కూడా పోలీస్ యంత్రాంగం కానీ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ నేను ఆదేశాలు కూడా జారీ చేశాను. అదేవిధంగా ఉన్నట్టుండి సడన్ అంటే అప్పటికప్పుడే ఆ మహిళకి 5 లక్షల ఒక ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇమ్మీడియట్గా కూడా ఈ అమౌంట్ ఆమెకు చేరాలని కూడా ఇక్కడ ఆదేశాలు ఇచ్చారు. అండ్ దాంతోపాటు తనకు 3 పిల్లలు, ఆ 3 చదువుల గురించి కూడా ఏం భయపడకు, వాళ్ళ చదువులకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంటే చూసుకుంటుంది, అన్ని సౌకర్యాలు కూడా మేమే చూసుకుంటాము, వాళ్ళ ఫ్యూచర్లో ఎక్కడి వరకు చదవాలనుకున్నా కూడా మా ప్రభుత్వమే చూసుకుంటుంది అనే విధంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి రాష్ట్రంలో ఏ ఒక్కరు ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది పడినా కూడా హెల్ప్ చేయడానికి, వాళ్ళకు అండగా ఉండడానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనకడుగు వెయ్యదు అనే విధంగా ఇప్పుడు మరొకసారి ప్రూఫ్ అయిందని చెప్పేసి సిబిఎన్ గారిని ఆయన స్పందించిన తీరుని, ప్రభుత్వం స్పందించిన తీరుని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు.